చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా కృతజ్ఞత మీ అందరికీ. ఇంత గొప్ప స్వాగతాన్ని మీ గ్రామంలోకి వస్తున్నందుకు ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా చేతులు శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. రెండు చేతులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, పేదల పక్షపాత పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదలు అర్హత కలిగి ఏ ఇబ్బంది పడకుండా చూసేటటువంటి పార్టీ. ఇవాళ మీ తాండాలోకి వస్తుంటే అద్భుతమైనటువంటి తార్ రోడ్డు మన ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డటువంటి రోడ్డు. ఈ తాండాకి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందమ్మా? 70 సంవత్సరాల్లో మీకు ఒక రోడ్డు ఇలా ఇంటర్నల్ గా ఇవాళ జగన్ అన్న వేశాడు. మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు పడ్డాయి? ఏ కుటుంబానికి ఎన్ని డబ్బులు పడ్డాయో మీకు అకౌంట్లో మీకు ఒక పాంప్లెట్ కూడా వేసిచ్చాం కదా. అదంతా నిజమా కాదా? నిజమా కాదా? నిజమైతే జగన్ అన్నకి జై కొడదామా లేదా? జై జగన్. జగనన్న చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఇవాళ మీకు ఎంత గొప్ప అభివృద్ధి వచ్చిందన్న, మీకు తాగునీటి సమస్యలు తీరుతున్నాయన్న, రోడ్డు నిర్మాణం జరుగుతుందన్న, అన్ని కూడా జగనన్న ద్వారానే సాధ్యమైంది. మీకు ఇంకా కావాల్సింది ఇల్లు. సతకోడు గ్రామ ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మండు టెండల్ని లెక్క చేయకుండా జగనన్న మీద పెంచుకున్నటువంటి అభిమానం కొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేని అభిమానాన్ని చూపిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుకని మీ అందరిని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షపాత పార్టీ. వైఎస్ఆర్ అంటే ఒక శక్తి. 100 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవ్వరూ చెయ్యలేని, సాధించలేని ఇంత గొప్ప అభిమానాన్ని సాధించినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగనన్నని చెప్పడానికి గర్వపడుతున్నాం. పులివెందుల పులిబిడ్డ ఈ మన ఎర్రగొండపాలెం గడ్డకి కూడా మరో పులివెందులని పేరు తెచ్చాడు. అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ ఎర్రగొండపాలెం గడ్డపై ఇంకొకరు గెలిచేది ఉంటుందా? ఇదంతా మీ యొక్క కృషి, మీ యొక్క అభిమానం, మీ యొక్క చలువ, మీరు జగనన్న మీద చూపించేటటువంటి మమకారం. జగనన్న ఈ దేశ రాజకీయాల్లోనే, ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతమందో నాయకులు ఉన్నారు, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేనటువంటి వీరాభిమానులు కలిగినటువంటి ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మంచినీటి వసతి లేక కరెంటు స్తంభాలకు కూడా ఇప్పటికి కూడా ఆ కర్రలు కట్టి లైన్లు వేస్తున్నారంటే ఎంతటి అభివృద్ధి మనకి రావాలో ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల కోట్లు జనాల అకౌంట్లలోకి వేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతి ద్వారా రకరకాలైనటువంటి డెవలప్మెంట్లు తీసుకురావడం జరిగింది. గ్రామాలలో గ్రామ సచివాలయ వ్యవస్థ రావడం వల్ల మనం హెడ్ క్వార్టర్లకు పరిగెత్తాల్సిన పని పూర్తిగా లేకుండా పోయింది. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? సచివాలయ వ్యవస్థ లేకపోతే నిన్న పెన్షన్స్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది? అంటే మనం పెట్టిన వ్యవస్థ ద్వారా పనులేమో చెయ్యాలి, మన వ్యవస్థలనే తిట్టాలి. మన గ్రామాల్లో ఉన్నటువంటి మన బిడ్డలు వాలంటీర్లుగా అయితే వాళ్ళేదో ఆడవాళ్ళని అమ్మి వేసేటటువంటి అరాచక శక్తులని వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తానంటారు. మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు 43 సంవత్సరాల నుంచి ఏం చేసావయ్యా ఈ రాష్ట్రానికంటే అది ఏమీ చెప్పలేదు. వాళ్ళ కొడుకు మాత్రం ఏం చెప్పాడంటే అరాకొర నాలెడ్జ్ తోటి, అరాకొర తెలివితోటి ఏం చెప్తాడంటే
మన పార్టీ పనిచేసిన వాళ్ళకి మాత్రమే పనులు చేస్తానని చెప్తాడు. ఇది అతని బుద్ధి. చంద్రబాబు నాయుడు ఏమో ఎస్సీలనేమో ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలా అంటాడు, బీసీలనేమో తోకలు కట్ చేస్తానంటాడు, సెట్టిగారులనేమో మీరు గంజాయి అమ్ముతున్నారా మీ యొక్క షాపుల్లో అంటాడు. అంటే ఎంత గర్వం, ఎంత గర్విష్ఠతనం. ఎందుకు ఎంత ఎలక్షన్స్ వచ్చినప్పుడు డబ్బులు పెంచి గెలుస్తాననేటటువంటి ఒక గర్వంతో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. కానీ మనం ఏం చెప్తున్నాం? మీ ఇంట్లో మంచి జరిగితేనే, మీకు మేలు జరిగితేనే, మన ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొందితేనే ఓటేమని అడుగుతున్నామంటే ఎంత గొప్ప చేశాం మనం. 5 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాల నుంచి చెప్తున్న గాంధీ కుటుంబం ఏం చేయలేకపోయింది గ్రామ స్వరాజ్యానికి. ఇవాళ మనం చేశాం. నాడు నేడు కింద స్కూళ్ళు, నాడు నేడు కింద విద్యాలయాలతో పాటు వైద్య వ్యవస్థ, పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది కొన్ని పార్టీలు. ఇవాళ ఆ పార్టీలు కూడా అది వదిలేసి మన వాలంటరీ వ్యవస్థ, మనం నాడు నేడు కింద ఏ విధంగా అయితే స్కూల్స్ ని డెవలప్ చేసామో దాన్ని, వైద్య వ్యవస్థలో ఎలాంటి మార్పులు తెచ్చామో అవి, సచివాలయ వ్యవస్థని ఎలా తీసుకొచ్చామో ఇలాంటి వ్యవస్థల్ని కాపీ కొడుతున్నాయంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రులను కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రధానమంత్రులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. మన ప్రధానమంత్రి గారు యామార్చి వారిని ఏదో డైవర్ట్ చేసే పని చేస్తున్నారు తప్ప మంచి చేయాలనేటటువంటి వ్యక్తిత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగనన్న వైపే ఉన్నారు. పెన్షన్ మీకు తెలుసా? ఈ భారతదేశంలో, మనం భారతదేశంలో ఒక రాష్ట్ర సభ్యులు 3000 పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? వేళ్ల మీద లెక్క పెట్టాన్ని కూడా లేవు. ఇవాళ కూడా భారత ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి, భారత ప్రభుత్వంలో ఉన్న పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో 500 పెన్షన్ ఇచ్చేటటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి తెలుసా నెలకి. ఇవాళ మనకి 3000 పెన్షన్. వృద్ధులు ఎవరు కూడా బిడ్డల కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. 3000 పెన్షన్ గా ఖచ్చితంగా తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి మీ ఇంటిలో డబ్బిచ్చిపోతుంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎవరన్నా వదులుకుంటారా? గతంలో చెప్పిన పని చేసిన పార్టీలు ఉన్నాయా? ఏమైతే చెప్పారో అవన్నీ చేసిన పార్టీలు ఏమైనా ఉన్నాయా? మనం 130 హామీలు ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క హామీ, అది కూడా కొన్ని కారణాల చేత ఒక్క హామీ నెరవేర్చలేదు. ఆ హామీ ఏంటో మీకు తెలుసు. అది కాకుండా 129 హామీలు నెరవేర్చినటువంటి ఘనుడు జగనన్న. మనకి డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే ఏంటి? మన కుటుంబాలు ఎదగడం డెవలప్మెంట్. మన కుటుంబాలు ఎవరి కోసం, అప్పు కోసం ఎదురు చూడకుండా ఉండడం డెవలప్మెంట్. మన బిడ్డలు గౌరవంగా ఒక మంచి స్కూల్లో చదువుకోవడం డెవలప్మెంట్. మన అనారోగ్యం పాడైతే అనారోగ్యంతో బాధపడకుండా ప్రైవేట్ హాస్పిటల్లో 25 లక్షల రూపాయల వరకు చూపించుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఘనుడు జగనన్న. అంటే మన ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నాడు, మన బిడ్డలు చదువుకోవడం కోసం ఖర్చు చేస్తున్నాడు, మన ఇంటి నిర్మాణాల కోసం 25 లక్షల ఇంటినిచ్చాడు, మనం ఉండడానికి 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చాడు. మనం అప్పులు తీసుకొని మన బ్యాంకుల వాళ్ళు వచ్చేసి మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ అప్పులు తీర్చడానికి ఆసరా అని, అలాగే డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేశారా లేదా? ఒక్క మహిళకి డ్వాక్రా రుణాలు ఉన్నాయా ఇవాళ? అరే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు, హామీ ఇచ్చి చేయలా. ఈరోజు హామీ ఇచ్చినటువంటి జగనన్న చేశాడు. అంటే ఏంటి? మన కుటుంబంలో అప్పు లేకుండా చేశాడు, మనం ఉండడానికి ఇల్లు ఇస్తున్నాడు, బిడ్డలు చదవడానికి చదువు ఇస్తున్నాడు, అనారోగ్య పాడైతే హాస్పిటల్స్ కట్టిస్తున్నాడు, 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నాడు.
ఇవన్నీ పక్కన పెట్టి పోర్టుల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, సచివాలయ వ్యవస్థ కొత్తగా మన గ్రామాలలో మనకు పనులు జరిగేటట్టు ఒక్క జెరాక్స్ కాపీ కోసం కూడా ఎవరి దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం ఎంత పంట పండిస్తున్నామో ఆ పంట మీద పూర్తి బీమాను కూడా కల్పించాడు. ఇంత గొప్ప ఘన చరిత్రని సృష్టిస్తున్నటువంటి జగన్ అన్నకి జై కొడదామా? జై జగన్, జై జగన్. 5 సంవత్సరాల కాలంలో ఇంత 5 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధిని ఇస్తే 5 సంవత్సరాల కాలంలో ఇంకొక 5 సంవత్సరాలు కానీ వస్తే ఎలాంటి పరిపాలన ఉంటుందో ఒక్కసారి గమనించండి. మీ అకౌంట్లో ఎంత డబ్బు ఈ రోజు పడ్డదో దీనివల్ల మీకు లబ్ధి చేరిందా లేదా? ఇవాళ బిడ్డలు చూడండి, వాళ్ళు వేసుకున్న స్కూల్ డ్రెస్ ఎంత గర్వంగా వేసుకొని తిరుగుతున్నారు చూడు వాళ్ళండి. పిల్లలకి కానీ ఓట్లుంటే 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు జగన్ అన్నవే. చిట్టుగా ఓడిపోయేది తెలుగుదేశం వాటి జత కట్టినటువంటి పార్టీలన్నీ. ఇవాళ బిడ్డల భవిష్యత్తు నిర్మిస్తున్నటువంటి జగన్ అన్నకి మనం మరొక అవకాశం ఇస్తే జగన్ అన్నకి మరొకసారి అవకాశం మీరు ఇస్తున్నారు, వస్తుంది. ఖచ్చితంగా మన బతుకులు మారుతాయి, బంగారు భవిష్యత్తు మన బిడ్డలకు వస్తుందని మీ అందరికి సవినీయంగా మనవి చేసుకుంటూ ఇంత ఎండలో నిలబడి స్వాగతం తెలిపిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.